హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో హైదరాబాద్ ఎడిషన్ ఆఫ్ హిందూ తీసుకొని తెలుగులో చూద్దాం. సో ఇది ఫ్రంట్ పేజ్ ఆఫ్ హిందూ ఆఫ్ హైదరాబాద్ ఎడిషన్. సో ఇక్కడ మీరు గ్రూప్స్ కోసం, తెలంగాణ గ్రూప్స్ కోసం ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ ఫ్రంట్ పేజ్లో ఒక ఆర్టికల్ అయితే ఇంపార్టెంట్గా కనిపిస్తుంది. ఇదేంటంటే తెలంగాణ ఫోకసింగ్ ఆన్ సొల్యూషన్స్ నాట్ డిస్ప్యూట్స్ ఓవర్ వాటర్ ఇష్యూస్ అని చెప్పి చీఫ్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో కాబట్టి మీరు ఇక్కడ ఏం చూడాలి అంటే తెలంగాణ అండ్ ఏ స్టేట్కి, తెలంగాణకి నార్మల్గా ఏపీకి ఉన్న వాటర్ ఇష్యూస్ ఏంటి, ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే వాటర్ ఇష్యూస్ ఏంటి అసలు ఉన్నవి, అండ్ నెక్స్ట్ వచ్చేసి రివర్స్ ఏమేమి ఫ్లో అవుతున్నాయి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ ఏ ఏరియాస్లో మనకి డిస్ప్యూట్స్ అయితే ఉన్నాయి జస్ట్ ఒక్కసారి చూసుకోండి. అండ్ దానికి మనకి ఏంటంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇలా రెండు స్టేట్స్ మధ్యలో ఏవైనా డిస్ప్యూట్స్ వాటర్ సంబంధించి ఉన్నట్లయితే ఆర్టికల్ 262 ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ గురించి, అలాగే ఆర్టికల్ 263 రెండు ఆర్టికల్స్ అనేవి ఈ వాటర్ డిస్ప్యూట్స్ కింద మన కాన్స్టిట్యూషన్లో ఉన్నాయన్నమాట. ఒక్కసారి ఆ ఆర్టికల్ 262 అంటే ఏంటి, ఆర్టికల్ 263 అంటే ఏంటి, అసలు ఇండియాలో ఏ స్టేట్లలో కూడా వాటర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి కూడా మీరు క్లియర్ కట్గా రాసుకుంటే ఈవెన్ యూపీఎస్సీకి కూడా పనికొస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడాల్సింది 2 ఆర్టికల్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న ఆర్టికల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ రెండు ఆర్టికల్స్ ఇంపార్టెంట్గా ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఇండియా సేస్ లుట్నిక్స్ క్లెయిమ్ ఆన్ ట్రేడ్ డీల్ టాక్స్ నాట్ అక్యురేట్. సో ఈ ఆర్టికల్ తెలియాలి అంటే మనం ఇక్కడ ఉన్న కీవర్డ్స్ చూసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ కీవర్డ్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ట్రేడ్ డీల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక యుఎస్ కి సంబంధించిన అధికారి క్లెయిమ్స్ చేశారు, ఆ క్లెయిమ్స్ కరెక్ట్ కాదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సో ఫస్ట్ మనం ట్రేడ్ డీల్ చూసుకున్నట్లయితే ఈ ట్రేడ్ డీల్ వచ్చేసి అరౌండ్ 4 to 5 months బ్యాక్ మనకి న్యూస్లో ఉందన్నమాట. ఈ ట్రేడ్ డీల్లో మనం మాట్లాడిన విషయాలు ఏంటంటే మనం టారిఫ్ ఫ్రీ ట్రేడ్ని యూఎస్కి ఇండియాకి మధ్యలో చేద్దాము అని అనుకున్నారు, అంటే ఎలాంటి డ్యూటీస్ లేకుండా ట్రేడ్ అనేది చేయాలనుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రేడ్లో డైరీ ప్రోడక్ట్స్ కూడా ఇంక్లూడ్ చేయాలి అని చెప్పి యూఎస్ చెప్పింది అనమాట, డైరీ ప్రోడక్ట్స్ కూడా ఇంక్లూడ్ చేయాలి అని చెప్పి. అండ్ థర్డ్ వచ్చేసి మనం అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ని కూడా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్లో ఇంక్లూడ్ చేద్దాము అని చెప్పడం జరిగింది. కానీ యూఎస్ ఏం ప్రపోజ్ చేసిందంటే జిఎం క్రాప్స్, జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ని కూడా ఇంక్లూడ్ చేద్దాం అనింది. కానీ ఇండియా మాత్రం ఈ టారిఫ్స్కి ఓకే అని చెప్పింది, ఓకే టారిఫ్ ఫ్రీ ట్రేడ్ మాకు కూడా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పింది. కానీ ఇండియా నుంచి కన్సర్న్స్ ఏంటంటే ఈ డైరీ ప్రోడక్ట్స్ గురించి, అలాగే జిఎం మోడిఫైడ్ క్రాప్స్ గురించి అనమాట. ఆల్రెడీ మనకు తెలుసు ఇండియా డైరీ ప్రోడక్ట్స్లో చాలా మంచి ప్రొడక్షన్ ఉంది అని ఎక్స్పోర్ట్స్ చేస్తుంది. అండ్ మిల్క్ ప్రొడక్షన్ కూడా ఆపరేషన్ బ్లూ ఫ్లడ్ ద్వారా మనం ఇంక్రీజ్ చేసాము, అవన్నీ మనకు తెలుసు కదా. సో యాక్చువల్లీ ఏంటంటే డైరీ ప్రోడక్ట్స్ మాత్రం వద్దు, ఎందుకంటే ఇండియన్ ఫార్మర్స్ కూడా చాలా మంది అగ్రికల్చర్తో పాటు అలైడ్ సెక్టార్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అగ్రికల్చర్తో పాటు పశువుల్ని పెంచుకోవడం కానీ, లైక్ మేకలు గొర్రెల పెంపకం కానీ అలా చేస్తూ ఉంటారు కదా. సో అందుకని ఏంటంటే మన ఇండియన్ ఫార్మర్స్ చాలా మంది హిట్ అవుతారని చెప్పి ఇది వద్దు అని చెప్పింది అనమాట, డైరీ ప్రోడక్ట్స్ని ఇంక్లూడ్ చేయొద్దు అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్గా ఉన్న పంటలు, ట్రెడిషనల్ పంటల నుంచి వచ్చిన ధాన్యాన్ని మనం ఇంపోర్ట్ చేసుకుందాము, కానీ జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ వద్దు, ఎందుకంటే కంపల్సరీ వాటి మీద ఫ్యూచర్లో ఎలాంటి సైడ్ ఇంపాక్ట్ ఉంటుందో నీకు ఎవరికి తెలియదు. అండ్ జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ని మనం స్టార్ట్ చేసినట్లయితే, అవే మనం పెంచినట్లయితే మన ఎన్వైరన్మెంట్లో కూడా లాంగ్ టర్మ్గా సస్టైనబిలిటీ ఇంపాక్ట్స్ అనేవి ఉంటాయని చెప్పి ఇండియా ఈ రెండింటికి వద్దని చెప్పింది. అందుకని ఏంటంటే ఈ ట్రేడ్ డీల్ అనేది ఫైనలైజ్ అవ్వలేదన్నమాట ఇండియాకి యూఎస్కి మధ్య. సో ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే ఒక యుఎస్ కామర్స్ సెక్రటరీ గారు ఏమన్నారు అంటే ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు డొనాల్డ్ ట్రంప్కి ఫోన్ చేయలేదు, లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి ఫైనలైజ్ చేసుకోలేదు కాబట్టి ఈ ట్రేడ్ డీల్ ఆగిపోయిందని చెప్పడం జరిగింది. సో ఇలాంటి స్టేట్మెంట్ చేసినప్పుడు ఏంటంటే ఇండియా ఫర్ షూర్ ఒప్పుకోదు. కాబట్టి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఏం చేశారంటే కాదు, ఇలాంటి స్టేట్మెంట్స్ని మేము యాక్సెప్ట్ చేయము, ఇది కరెక్ట్ కాదు అని చెప్పడం జరిగిందనమాట. అందుకే ఈ టాపిక్ ఇప్పుడు న్యూస్లో ఉంది. అండ్ దీనివల్ల మనం చూడాల్సింది ఏంటంటే అసలు ఇలాంటి స్టేట్మెంట్స్ చేయడం వల్ల మనకి ఎలాంటి ఇంపాక్ట్ అనేది ఫ్యూచర్లో ఉండబోతుందో చూసుకోవాలి. ఇప్పుడు మనం ఇంపాక్ట్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఇండియాకి యూఎస్కి మధ్య రిలేషన్స్
అంత బాగా అయితే లేవు, అందరికీ తెలుసు. ఇక్కడ ఇష్యూస్ ఉన్నాయి. ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి ఇండియాకి అండ్ యుఎస్కి మధ్యలో అంటే, ఫస్ట్ వచ్చేసి ఇండియా మీద 50% టారిఫ్స్ ఇంపోజ్ చేస్తున్నాడు ఆల్రెడీ యుఎస్, ఇది అందరికీ తెలుసు. అండ్ నెక్స్ట్ వచ్చేసి H1B వీసా రిస్ట్రిక్షన్స్ టైటన్ చేశారు. అండ్ ఈవెన్ ఇంటర్వ్యూస్ కూడా డిలే చేస్తున్నారు. అండ్ అదే కాకుండా అక్కడ ఉన్న ఇండియన్స్ని కూడా బ్యాక్కి పంపించడం చేస్తున్నారు యుఎస్. అంతేకాకుండా రీసెంట్గా ఇండియా రైస్ని డంప్ చేస్తుంది, మేము టారిఫ్స్ వేస్తాం, అదేస్తాం, ఇదేస్తాం అని చెప్పి ఇంకొంచెం రూడ్గా మాట్లాడడం జరిగింది. రైస్ ఇష్యూస్ కూడా, రైస్ డంపింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అండ్ అంతేకాకుండా రష్యా దగ్గర నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గించండి అని చెప్పి నిన్న కొత్త బిల్లు పాస్ చేసి 500% టారిఫ్ అని అంటున్నారు. సో ఇలాంటి వివిధ రకాల ఇష్యూస్ అయితే ఇండియా అండ్ యుఎస్ మధ్య ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనకు అంత సత్సంబంధాలు అయితే ఫర్ షూర్ లేవు. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి స్టేట్మెంట్స్ యుఎస్ కామర్స్ సెక్రటరీ చేయడం వల్ల ఈ రిలేషన్స్ మరింత బ్యాడ్ ఆర్ మరింత స్ట్రెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇన్ కేస్ ఫ్యూచర్లో మనం ఎలాంటి డీల్ చేయాల్సి వస్తే కూడా లైక్ ముందు వెనక్కి వెళ్ళడం వల్ల ఫ్యూచర్లో డిలే కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఇలాంటి డీల్స్. సో ఇలా మీరు ఈ టాపిక్ని చదువుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒక చిన్న ఆర్టికల్ కనిపిస్తుంది కదా, మీరు టైటిల్ చూస్తే పోలీస్ లాంచ్ సీమిత్ర అని ఉంది. ఈ సీమిత్ర అంటే ఏం లేదంటే మనందరికీ తెలుసు, యూజింగ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్, యూజింగ్ ఆఫ్ ఇంటర్నెట్, ఎస్పెషల్లీ స్మార్ట్ ఫోన్స్, చాలా మంది సోషల్ మీడియా ఎక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి సైబర్ క్రైమ్స్ పెరుగుతూ ఉన్నాయి అని అందరికీ తెలుసు కదా. ఈ సైబర్ క్రైమ్స్ పెరిగినప్పుడు ఏంటంటే పీపుల్ వచ్చేసి అప్రోచ్ అయినట్లయితే మన పోలీస్ ఫోర్సెస్ ఏదైనా కొంచెం హెల్ప్ అనేది చేస్తుంది. సో రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే డైరెక్ట్గా మన స్టేట్ పోలీస్లే డిఫరెంట్ స్టేట్స్లో యూటీస్లో కూడా ఒక డెడికేటెడ్ సెల్స్ అనేది పెట్టుకొని సైబర్ రిలేటెడ్ ఇష్యూస్కే వాళ్ళు ఫోకస్ చేస్తున్నారని కూడా మనం రీసెంట్గా చదువుకున్నాం. ఒక 3 to 4 days అవుతుంది, మీకు గుర్తుందో లేదో తెలీదు, బట్ చదువుకున్నాం కదా. సో అందుకని ఇక్కడ ఏంటంటే మన హైదరాబాద్ సిటీలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇనిషియేటివ్ అనేది హైదరాబాద్ పోలీసులు తీసుకొచ్చారు. ఇదేంటంటే వర్చువల్ హెల్ప్ డెస్క్ అన్నమాట. ఎవరైనా సరే సైబర్ క్రైమ్ బారిలో పడినట్లయితే వాళ్ళకి వర్చువల్ హెల్ప్ డెస్క్ అనేది తీసుకురావడం జరిగింది, అదే సీమిత్ర. సో మీరు టీజీపీఎస్సికి ప్రిపేర్ అయితే గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ఆర్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మీకు తెలంగాణలో రాస్తున్నట్లయితే సీమిత్ర గురించి క్వశ్చన్ వచ్చే ఉంది. రీసెంట్లీ సీమిత్ర ఈజ్ సీన్ ఇన్ న్యూస్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, లేకపోతే అది ఏంటి అని అడుగుతారు. అండ్ ఈవెన్ మీరు ఇదే పాయింట్ని మీరు యూపీఎస్సీ ఆన్సర్స్లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడ అంటే సైబర్ క్రైమ్స్ అనేది చాలా పెద్ద ఇష్యూ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీలో మీకు ఫర్ షూర్ 4 questions వస్తాయి ఎవ్రీ ఇయర్. అందులో క్వశ్చన్ సైబర్ క్రైమ్ గురించి కరెక్ట్గా ఉంటుంది, ఫర్ షూర్ ఉంటుంది. సో ఆన్సర్ రాసేటప్పుడు యూ కెన్ రైట్ దిస్, రీసెంట్లీ హైదరాబాద్ పోలీస్ లాంచ్డ్ దిస్ సీమిత్ర టు ప్రొవైడ్ వర్చువల్ సపోర్ట్ అని మీరు ఎగ్జాంపుల్గా రాయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట ఈ ఆర్టికల్. ఓకే, నా ఇంకా హైదరాబాద్ పేజ్లో నాకు ఇంకా అంత ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే ఈరోజు ఏం అనిపించలేదు. అసలు యాక్చువల్లీ ఈరోజు సాటర్డే కాబట్టి టెక్స్ట్ అండ్ కంటెక్స్ట్ లేదు, ఒపీనియన్ పేజ్ లేదు, అండ్ అంత ఇంపార్టెంట్ నాకు ఆర్టికల్ అనిపించలేదు అసలు. సో చూద్దాం ఇంకేమైనా ఉన్నాయేమో. అన్ని గాంజా కేసులు, ఈ మాంజా కేసులు అవే కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఈ మాంజా కేసులు మనం చూసేసాము, ఆల్రెడీ మాంజా వల్ల ఇంపాక్ట్ అవుతుంది, ధూల్పేట్ హైదరాబాద్ మోస్ట్ ఎఫెక్టెడ్ అని చెప్పి ఇంకా అవే ఆర్టికల్స్ కనిపిస్తున్నాయి. డైరెక్ట్గా ఎడిటోరియల్ పేజ్లోకి వెళ్తే కూడా ఈరోజు ఎడిటోరియల్ పేజ్లో నాకు కనిపించింది ఒకటే ఆర్టికల్, ఇదనమాట ఆర్టికల్. బట్ ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. అసలు ఈ టైటిల్ ఏం చెప్తుందంటే డీ-డాలరైజేషన్ ఫియర్. ఇక్కడ మనం వర్డ్స్ని బ్రేక్ డౌన్ చేస్తే డాలరైజేషన్ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్గా డాలర్కి క్రేజ్ అనేది పెరగడం, డాలర్కి ఇంపార్టెన్స్ అనేది పెరగడం. అదే కాకుండా డిఫరెంట్ కంట్రీస్ డాలర్స్ మీద డిపెండ్ అవుతే ఈ కాన్సెప్ట్నే డాలరైజేషన్ అంటాం. కానీ ఇక్కడ టైటిల్ వచ్చేసి డీ-డాలరైజేషన్. డీ-డాలరైజేషన్ అంటే ఏంటంటే డాలరైజేషన్కి సింపుల్గా ఆపోజిట్. అంటే డాలర్ మీద రిలయన్స్ తగ్గుతుంది, డాలర్ యూసేజ్ తగ్గుతుంది, డాలర్కి క్రేజ్ అనేది తగ్గుతుంది అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. అండ్ నాకు ఒక స్టూడెంట్ డైరెక్ట్గా మెసేజ్ చేశారు, ఏంటంటే అసలు ట్రంప్ ఇలా టారిఫ్స్ వేయడానికి మేజర్ రీజన్ ఏంటి, దానివల్ల ట్రంప్కి వచ్చేది ఏంటి అని చెప్పి డైరెక్ట్గా నాకు వాట్సాప్లో క్వశ్చన్ అనేది చేశారనమాట. దానికి ఆన్సర్ నేను ఇక్కడ చెప్తాను. ఆన్సర్ ఏంటంటే ఈ టైటిలే ఆన్సర్ అనమాట, డీ-డాలరైజేషన్ ఫియర్. ఇప్పుడు యూఎస్కి ఉన్న భయం ఏంటంటే
డాలర్కి ఉన్న క్రేజ్ తగ్గిపోతుంది, డాలర్ మీద మిగతా కంట్రీస్ డిపెండెన్సీ తగ్గిపోతుంది అని. సో అసలు ఎందుకు తగ్గిపోతుందో ఇక్కడ చూద్దాం. సో మనకు తెలుసు రష్యా ఉక్రెయిన్ ఉక్రెయిన్ వార్ జరుగుతుంది, రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది. అండ్ యుఎస్ ఏమని చెప్పింది, ఈ రష్యా ఉక్రెయిన్ వార్ని ఆపడానికి కోసమే ఈ రష్యాని ఎకనామికల్గా దెబ్బ కొట్టినట్లయితే ఈ వార్ అనేది ఆగిపోతుందని చెప్పి ఏం చేసిందంటే రష్యన్ శాంక్షన్ యాక్ట్ 2025ని తీసుకొచ్చింది. ఈ రష్యన్ శాంక్షన్ యాక్ట్ ఏం చెప్తుందంటే రష్యా నుంచి ఏ కంట్రీ అయితే ఆయిల్ ఇంపోర్ట్స్, గ్యాస్ ఇంపోర్ట్స్ తెచ్చుకుంటాయో ఆ కంట్రీస్ మీద మేము శాంక్షన్స్ విధిస్తాము. శాంక్షన్స్ విధిస్తే ఏంటంటే ఆ కంట్రీస్ రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గిస్తాయి కాబట్టి దీని ఎకానమీ హిట్ అవుతుంది కాబట్టి రష్యా ఉక్రెయిన్ వార్ని మేము ఆపొచ్చు అని చెప్పడం జరిగింది. కానీ మెయిన్ రీజన్ ఏంటంటే ఈ రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన తర్వాత ఉక్రెయిన్ని స్విఫ్ట్ పేమెంట్ సిస్టమ్ నుంచి బ్యాన్ చేశారనమాట. ఈ స్విఫ్ట్ పేమెంట్ సిస్టమ్ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ పేమెంట్ సిస్టమ్. మనం ఇంటర్నేషనల్గా వేరే కంట్రీస్ ట్రేడ్ చేసినప్పుడు చాలా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది కదా, ఆ అమౌంట్ పే చేయడానికి స్విఫ్ట్ పేమెంట్ సిస్టమ్స్ని యూజ్ చేస్తామన్నమాట. ఈ స్విఫ్ట్ పేమెంట్ సిస్టమ్ నుంచి రష్యాని బైకాట్ చేసిన తర్వాత ఏ కంట్రీస్ అయితే రష్యాతో ట్రేడ్ చేస్తున్నాయో ఆ కంట్రీస్ డాలర్స్తో పే చేయడానికి చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకోండి, ఇండియా ఏం చేస్తుందంటే రూపీ రూబెల్ ట్రేడ్ చేస్తుంది. రూపీ ఏమో ఇండియన్ కరెన్సీ, రూబెల్ ఏమో రష్యన్ కరెన్సీ. రూపీ రూబెల్ కరెన్సీ చేయడం వల్ల, ఆ కరెన్సీలో ట్రేడ్ చేయడం వల్ల మన డాలర్ని అంత పెద్ద యూజ్ చేయట్లా సింపుల్గా. అండ్ ఇక్కడ ఇంకో కంట్రీ తీసుకోండి చైనా. చైనా ట్రేడ్ ఏం చేస్తుందంటే చైనీస్ కరెన్సీ ఏంటంటే యువాన్తో ట్రేడ్ చేస్తుంది, డాలర్ని యూజ్ చేయట్లా. సో ఇక్కడ జస్ట్ ఈ 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే చైనా లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా. అండ్ ఇండియా కూడా తక్కువేం కాదు, ఇండియా 40% ఆఫ్ మన ఆయిల్ నీడ్స్ని మనం రష్యా నుంచి తెచ్చుకుంటున్నాం. మన వరల్డ్లో లార్జెస్ట్ పాపులస్ కంట్రీస్ ఏంటి, ఇండియా అండ్ చైనా కదా. ఈ 2 కంట్రీసే రష్యాకి ఇంత అమౌంట్ ఆఫ్ మనీని ఇస్తున్నాయి. ఎందుకు అంటే ట్రేడ్, బికాస్ ఆఫ్ ఆయిల్. కాబట్టి ఈ 2 కంట్రీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యుఎస్ డాలర్స్ యూజ్ చేయకపోయేసరికి ఏమవుతుందంటే డాలర్ యొక్క యూటిలైజేషన్ తక్కువ అవుతుంది అని అంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మన వరల్డ్లో ఎక్కడికి వెళ్ళినా కనిపించే ప్రోడక్ట్స్ ఏముంటాయి, చైనా ప్రోడక్ట్స్. చైనా అనేది వరల్డ్స్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఎవ్రీథింగ్. కాబట్టి ఇప్పుడు చైనా కూడా ఏం చేస్తుందంటే డాలర్ని యూజ్ చేయకుండా యువాన్లో ట్రేడ్ అనేది చేస్తుంది అనమాట. యువాన్ కరెన్సీని ఇంటర్నేషనల్ కరెన్సీగా చేయడం వల్ల ఇప్పుడు డాలర్కి రిలయన్స్ అనేది తగ్గిపోయింది. అది సెకండ్ రీజన్. అదే కాకుండా ఇప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ ఎగ్జాంపుల్ 5G కానీ 6G కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ సోలార్ ప్యానెల్స్ కానీ అన్నిట్లో టాప్ ఉంది చైనా. అలా కూడా ఏంటంటే మరింత ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ యువాన్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి వీటిని తగ్గించాలి అనే ఇప్పుడు కొత్తగా నిన్న క్లాస్లో ఏం చదువుకున్నాము, యుఎస్ కొత్త బిల్ పాస్ చేసింది. ఈ బిల్ ప్రకారం మేము ఇప్పటి నుంచి 500% ఆఫ్ టారిఫ్ని ఇంపోజ్ చేస్తాము అని అంటుంది. ఇది అన్నిటికీ మెయిన్ రీజన్ ఏంటంటే డాలర్ యొక్క డామినెన్స్ తగ్గిపోతుంది, దాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలి అనే తపనతో చేస్తుంది అనమాట యుఎస్. ఓకే, సో ఇదంతా ఈ ఆర్టికల్ ఎంత పెద్దగా ఇచ్చారనమాట. ద సింపుల్ థింగ్ ఏంటంటే ఇదంతా ఇది. ఓకే, కాకపోతే ఇక్కడ కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తారు, ఆ వర్డ్స్ నేను చెప్తాను. ఆ వర్డ్స్ ఏంటంటే పెట్రో డాలర్ సిస్టమ్ అని మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఈ పెట్రో డాలర్ సిస్టమ్ అంటే ఏం లేదు, గ్లోబల్ ఆయిల్ ట్రేడ్ జరుగుతున్నప్పుడు మనం పేమెంట్ చేసే డాలర్లో చేస్తామన్నమాట. దాన్నే పెట్రో డాలర్, పెట్రోల్ అంటే ఆయిల్స్ ఇంపోర్ట్స్ అయినప్పుడు డాలర్లో పేమెంట్ చేస్తాం కాబట్టి ఇది పెట్రో డాలర్ సిస్టమ్ అంటారు. మీకు క్వశ్చన్ ఎలా వచ్చే ఛాన్స్ ఉందంటే పెట్రో డాలర్ సిస్టమ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్, వాట్ ఇట్ ఈస్. పెట్రో డాలర్ సిస్టమ్ ఏం లేదు, గ్లోబల్ ఆయిల్ ట్రేడ్లో డాలర్ డామినెన్స్ ఉంటుంది, దాన్నే పెట్రో డాలర్ సిస్టమ్ అంటాము అంటున్నారు. సో ఇప్పుడు ఏమైందంటే ఈ పెట్రో డాలర్ సిస్టంలో కూడా మనం స్విఫ్ట్ పేమెంట్ సిస్టంలో రష్యాని బ్యాన్ చేయడం వల్ల లోకల్ కరెన్సీస్లో ట్రేడ్ అవుతుంది, అంటే పెట్రోల్ డాలర్ డామినెన్స్ అనేది తగ్గుతుంది అని చెప్పి ఆర్టికల్ చెప్పడం జరిగింది. అంతకు మించి ఇంకేం లేదండి. సేమ్ థింగ్ నేను ఏం చెప్పాను అక్కడే అదంతా ఇక్కడ ఇచ్చారనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రిలేటెడ్ టు యూపీఎస్సీ. ఆల్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు అండర్గో
ఫేస్ అథెంటికేషన్ ఎట్ ఎగ్జామ్ వెన్యూ సేస్ యూపీఎస్సి. మన యూపీఎస్సి ఓన్లీ సివిల్ సర్వీస్ ఎగ్జామే కాదు, మిగతా చాలా ఎగ్జామ్స్ పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిడిఎస్ ఉంటుంది, సిఏపిఎఫ్ ఉంటుంది. సో అలా ఎగ్జామ్స్ అన్ని పెట్టినప్పుడు ఏంటంటే ముందుగా నోటిఫికేషన్ ఇస్తారు, దాని తర్వాత విండో ఓపెన్ చేస్తారు, ఆ విండోలో మనం అప్లై చేసుకుంటాం, దాని తర్వాత మీకు హాల్ టికెట్ వస్తుంది, మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్తారు. సో నార్మల్గా ఏమవుతుందంటే మీకు ఎక్స్పీరియన్స్ ఇంతకుముందు ఆల్రెడీ రాశారు అంటే మీరు అక్కడ ఏదైతే ఐడి కార్డ్ అంటే ఆధార్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ ఏది పెడితే హాల్ టికెట్ జీరాక్స్ తీసుకుంటారు, హాల్ టికెట్తో పాటు ఆ ఐడిని తీసుకొని వెళ్తారు. అక్కడ హాల్ టికెట్ని, మీ ఐడిని, మీ ముఖాన్ని చూసి మీరైనా కాదా కన్ఫర్మ్ చేస్తారనమాట. కన్ఫర్మ్ చేసి మిమ్మల్ని లోపలికి వదులుతారు ఎగ్జామ్ హాల్లోకి. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు టెక్నాలజీ యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారు. అన్నిట్లలో మనం ఏఐని యూజ్ చేస్తున్నాం కదా, ఎక్కడెందుకు కాదని చెప్పి ఏఐ బేస్డ్ ఫేస్ అథెంటికేషన్ ఇప్పుడు యూజ్ చేయాలనుకుంటున్నారు. ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు 2 ఎగ్జామ్స్లో, అది చాలా వర్కౌట్ అయిందనమాట. ఎలా అంటే ఆ ఫేస్ ఏఐ బేస్డ్ అథరైజేషన్ చేసినప్పుడు మీరు మీ హాల్ టికెట్లో ఉన్న ఇమేజ్ని కానివ్వండి, మీరు వెబ్సైట్లో అప్లోడ్ చేసిన ఇమేజ్ని కానీ, దాంతోపాటు మీ ఫేస్ని రెండింటిని మ్యాచ్అప్ చేసి ఎస్ మీకు మ్యాచ్ అవుతుందా లేదా చూస్తారనమాట. అండ్ వీళ్ళు చెప్పిన ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఇక్కడ ఏంటంటే ప్రతి మనిషికి 8 నుంచి 10 సెకండ్స్ వరకు మనకి తగ్గింది ఏఐ యూజ్ చేయడం వల్ల అని చెప్పడం జరిగిందనమాట. అంతకు మించి ఇంకా ఏమీ లేదు. ఓకే, సో యూపీఎస్సికి ఏంటంటే మన ఇంటిగ్రిటీ ఆఫ్ ఎగ్జామ్ ప్రాసెస్ని ఎన్హాన్స్ చేయాలి అని, అలాగే స్టూడెంట్స్ యొక్క ఎంట్రీ అనేది ఈజీగా ఉండాలి అని చెప్పి మనం డిజిటల్ టూల్స్ ఏఐ ఎనేబుల్డ్ ఫేస్ అథరైజేషన్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నాము. దానివల్ల ఫాస్ట్గా సెక్యూర్ క్యాండిడేట్ వెరిఫికేషన్ అయిపోతుంది అని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అండ్ ఇది యూజ్ చేయడం వల్ల 8 to 10 సెకండ్స్ వరకు పర్ క్యాండిడేట్ తగ్గింది కాబట్టి మనం ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సెక్యూరిటీని మనం ఏఐ బేస్డ్ థింగ్స్ యూజ్ చేసేటప్పుడు యాడ్ చేయొచ్చు అని క్లియర్గా ఇక్కడ చెప్పారనమాట. ఓకే, సో ఇప్పటి నుంచి మీరు ఫోటో ఇచ్చేటప్పుడు ఎప్పటిదో మీ చిన్నప్పుడు ఫోటో కాకుండా ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత అట్లీస్ట్ మీరు అప్లై చేసే కంటే ఒక 5 to 10 డేస్ ముందు మీరు ఫోటో దిగి కొంచెం అది రెడీగా పెట్టుకోండి. ఎప్పటిదో మీ ఇంటర్మీడియట్ ఫోటోలు, 10th క్లాస్ ఫోటోలు ఇస్తే దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ విల్ నాట్ వర్క్ అండి. ఓకే, అది చెప్పడానికి ఆర్టికల్ తీసుకున్నాను. అండ్ సీ దిస్ నెక్స్ట్ ఆర్టికల్, బడ్జెట్ సెషన్ టు బిగిన్ ఆన్ January 28th. మన బడ్జెట్ సెషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మన పార్లమెంట్లో అంటే January 28th స్టార్ట్ అవుతుందని చెప్పారు. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే పార్లమెంట్లో మనకి 3 సెషన్స్ ఉంటాయి. ఆ 3 సెషన్స్ ఏంటంటే బడ్జెట్ సెషన్, మాన్సూన్ సెషన్, వింటర్ సెషన్. ఇది గుర్తుపెట్టుకోవడానికి మీ అందరికీ తెలుసు BMW కార్, బడ్జెట్ సెషన్, మాన్సూన్ సెషన్, వింటర్ సెషన్. అండ్ ఏ మంత్లో స్టార్ట్ అవుతాయంటే ఫాస్ట్ జాతే నహి, BMW ఫాస్ట్ జాతే నహి అంటే ఫిబ్రవరిలో నార్మల్గా, జూన్లో నార్మల్గా, నవంబర్లో నార్మల్గా. అండ్ ఈ టైమింగ్స్ వచ్చేసి 4-3-2, ఇది 4 months ఉంటుంది, 3 months ఉంటుంది, 2 months ఉంటుంది అనమాట. సో ఇలా చిన్న చిన్న నిమోనిక్స్ యూజ్ చేసుకున్నట్లయితే పాలిటీలో కాన్సెప్ట్స్ ఈజీగా గుర్తుంటాయి, లేకపోతే చాలా కన్ఫ్యూజ్ అవుతారనమాట. సో ఇప్పుడు మనకు అయ్యేది బడ్జెట్ సెషన్. ఈరోజు మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే అసలు ఈ 3 సెషన్స్ ఏంటి మన పార్లమెంట్లో, అండ్ ప్రతి సెషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఏ సెషన్లో మనం ఎలాంటి బిల్స్ని పాస్ చేస్తాము అని ఒక్కసారి క్లియర్ కట్గా లక్ష్మీకాంత్ ఓపెన్ చేసి రాసుకున్నా పర్లా, లేకపోతే డైరెక్ట్గా గూగుల్ యూజ్ చేసినా పర్లే, బట్ ఈ వర్క్ ఈరోజు చేసేయండి. అండ్ నెక్స్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మన కాన్స్టిట్యూషన్లో ఈ సెషన్స్ గురించి ఉందా లేదా, ఇన్ కేస్ ఉంది అంటే అసలు ఏముంది, అండ్ ఏ ఆర్టికల్ దీని గురించి చెప్తుందో కూడా మీరు క్లియర్ కట్గా చూసుకోవాలండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి షా లాంచెస్ డేటాబేస్ ఆన్ బాంబ్ బ్లాస్ట్ ఇన్ ఇండియా. ఓకే, షా ఎవరు? మన యూనియన్ హోమ్ మినిస్టర్. మన యూనియన్ హోమ్ మినిస్టర్ ఒక డేటాబేస్ని లాంచ్ చేశారు. అండ్ ఈ డేటాబేస్ దేని గురించి మాట్లాడుతుంది? బాంబ్ బ్లాస్ట్, ఇండియాలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ల గురించి మాట్లాడుతుంది అనమాట. సో దాని పేరు మీరు రాసుకోవాలి, ఒకసారి రాసుకోండి. అదేంటంటే నేషనల్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్. ఆ డేటాబేస్ పేరు ఏంటంటే నేషనల్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్. సో మీకు ఎలా క్వశ్చన్ వస్తుంది అంటే
రీసెంట్లీ నేషనల్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ ఈజ్ ఇన్ యూస్ అని చెప్పి ఒక 3-4 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్, ఏ స్టేట్మెంట్స్ ఇన్కరెక్ట్ అని ఇస్తారు. దట్ ఈస్ ద ఫస్ట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డేటాబేస్ న్యూస్లో ఉంది, దీని యొక్క మెయిన్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అని చెప్పి ఏబిసిటీ ఆప్షన్స్ ఇవ్వచ్చు అనమాట. సో ఇలా ఎలాగైనా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, దాన్ని కొంచెం క్లియర్ కట్గా చూసుకోండి. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ గురించి చూసుకున్నట్లయితే దీని యొక్క స్పెషాలిటీస్ ఏంటి, ఇది మన యూనియన్ హోమ్ మినిస్ట్రీ కింద వస్తుంది అనమాట. అండ్ ఆల్రెడీ చెప్పాను కదా దీని పేరు NIDMS. ఇది ఏం చేస్తుంది అంటే ఇది మన ఇండియాలో ఫస్ట్ టైం ఇలాంటి నేషనల్ లెవెల్ డేటాబేస్ తీసుకురావడం. అండ్ ఈ డేటాబేస్లో మనకి ఏ డేటా ఉంటుంది అంటే ఇండియాలో 1999 నుంచి జరిగిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ అంటే బాంబ్ బ్లాస్ట్ డేటా అంతా ఇక్కడ క్లియర్గా ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఇందులో మనం యూజ్ చేసేది AI బేస్డ్ సాఫ్ట్వేర్. ఇక్కడ కూడా AI బేస్డ్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నాము ఫర్ ఎనాలిసిస్ అండ్ సింగిల్ క్లిక్ యాక్సెస్, అలాగే కేస్ ఫైల్స్ని యాక్సెస్ చేయడం కానివ్వండి, అండ్ ఈవెన్ ఎక్కడెక్కడ జరిగాయి, ఎక్కడెక్కడ ఎలాంటి బాంబ్స్ యూజ్ చేస్తారు, బాంబ్స్లో యూజ్ చేసిన కెమికల్స్ ఏంటి, అసలు ఎందులో బాంబ్ పెట్టారు, బాక్స్లో బాంబ్ పెట్టారా, బైక్లో బాంబ్ పెట్టారా, లేకపోతే వెయింగ్ మెషిన్లో బాంబ్ పెట్టారా, అసలు ఎక్కడెక్కడ పెట్టారా, ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. సో అసలు ఇండియాలో మనకి తీసుకోవడానికి మేజర్ రీజన్స్ ఏంటంటే మన యొక్క ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ని స్ట్రాంగ్ చేయాలి, ఫాస్ట్గా చేయాలి, అలాగే మనం కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీస్ని ఫాలో అవ్వాలి, అలాగే మన మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ని సేఫర్ చేయాలి, అలాగే మనం AIని కూడా ఇంటిగ్రేట్ చేసుకున్నట్లయితే టెర్రరిస్ట్ ఇన్సిడెంట్స్ కూడా తగ్గించవచ్చు అన్నట్టు ఇది తీసుకురావడం జరిగిందనమాట. సో ఇవన్నీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఈరోజు మన న్యూస్ పేపర్లో ఉన్నవి. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ క్వశ్చన్స్ ఇస్తాను, కానీ క్వశ్చన్స్కి మాత్రం నేను ఆన్సర్స్ చెప్పను. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కమెంట్లో చెప్పండి. అండ్ రేపు ఈ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ అనేది నేను ఇస్తాను అనమాట రేపటి క్లాస్లో. సో క్వశ్చన్ చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఇస్ పుషింగ్ ఫర్ ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ ఇట్స్ కరెన్సీ త్రూ ఎనర్జీ ట్రేడ్ సెటిల్మెంట్స్ కాంట్రిబ్యూటింగ్ టు డీ-డాలరైజేషన్ కన్సర్న్స్? ఆప్షన్ A US, ఆప్షన్ B సౌదీ, ఆప్షన్ C చైనా అండ్ ఆప్షన్ D జపాన్. ఆన్సర్ ఏంటో కమెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ NIDMS అంటే నేషనల్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇట్ వాజ్ ఇనాగరేటెడ్ బై యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా. అండ్ సెకండ్ వచ్చేసి ద డేటాబేస్ కంటైన్స్ డీటెయిల్స్ ఆఫ్ ఆల్ బాంబ్ ఎక్స్ప్లోషన్స్ ఇన్ ఇండియా సిన్స్ 1999. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి ఇట్ ఈస్ హోస్టెడ్ అండ్ మేనేజ్డ్ ఎక్స్క్లూజివ్లీ బై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఆప్షన్స్ చూసుకోండి అండ్ ఆప్షన్స్ని చెప్పండి కరెక్ట్ ఆప్షన్ని. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద సెషన్స్ ఆఫ్ పార్లమెంట్. ద కాన్స్టిట్యూషన్ mandates exactly 3 sessions of parliament every year. There shall be not more than actually no కాదు, not more than 6 months between the sittings of the parliament. The president is empowered to summon, prorogue and dissolve the Lok Sabha. Which of the given statements above are right? సో ఆప్షన్స్ చూడండి, కరెక్ట్ ఆప్షన్ని కమెంట్లో చెప్పండి. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే రేపటి నుంచి మన ఇన్స్టిట్యూట్కి సంక్రాంతి హాలిడేస్, రేపటి నుంచి అరౌండ్ 15th వరకు హాలిడేస్ అనమాట. మళ్ళీ 16th ఇన్స్టిట్యూట్ అనేది రీఓపెన్ అవుతుంది. సో అప్పటి వరకు కరెంట్ అఫైర్స్ అనాలిసిస్కి నేను ఈ డిజిటల్ బోర్డ్ యూజ్ చేయలేను, ఎందుకంటే నేను కూడా వెకేషన్కి వెళ్తున్నాను. సో ఏం చేస్తాను అంటే నేను నా ల్యాప్టాప్లో స్క్రీన్ రికార్డింగ్ చేస్తాను, అందులో నా ఫేస్ వస్తుందో కూడా ఐ డోంట్ నో, దాంట్లో ఇంక క్లారిటీ అయితే లేదు. సో నేను మాత్రం ఇలా స్క్రీన్ రికార్డింగ్ చేసేసి నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. కంపల్సరీ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈవెన్ ఒక్కరోజు 2 రోజులు మిస్ అయినా కూడా మళ్ళీ కరెంట్ అఫైర్స్లో డిస్కంటిన్యూషన్ అనేది వస్తుంది. కాబట్టి ఎవ్రీడే ఫాలో అవడానికి ట్రై చేయండి కంపల్సరీ. నేను ఎలా డెడికేటెడ్గా ఉన్నానో మీరు కూడా అలాగే డెడికేటెడ్గానే ఉండాలి. అండ్ మధ్యలో ఒక రోజు మాత్రం సంక్రాంతి హాలిడే కింద హిందూ న్యూస్ పేపర్ ఒక రోజు మాత్రం పబ్లిష్ అవ్వదు, ఆ రోజు మాత్రం ఐ విల్ టేక్ హాలిడే. బట్ రిమైనింగ్ డేస్ ఏ డే అయితే న్యూస్ పేపర్ వస్తుందో కంపల్సరీ ఎవ్రీ డే నేను కరెంట్ అఫైర్స్ అనేది పోస్ట్ చేస్తాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నోట్స్ కావాలి అంటే PDF ఫార్మాట్లో మేము ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాము, ఆ టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.